ఏది ఇండస్ట్రీ టాప్ సినిమాకి వారణాసి అని పేరు పెట్టబోతున్నారు. అది ఫైనల్ అయింది అనుకోండి, నిజంగా అది నా అదృష్టం కాదు, మీ అదృష్టం. ఎంత దారుణంగా వాడతానంటే నేను డైరెక్ట్ గా మీడియాలో చెప్తున్నాను, దారుణంగా వాడేస్తాను సార్. రాజమౌళి గారు మంచి కోసం దారుణంగా వాడబోతున్నాను మీ సినిమాని, రాసుకోండి. నా టార్గెట్ ఏంటంటే ఇప్పుడు అంటే లేటెస్ట్గా ఆ వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక టార్గెట్ క్రియేట్ అయింది. అదేంటి తెలుసా? ఏదో ఒక ఫంక్షన్లో 200 సినిమాలు చేసే ట్రావెల్లో ఎక్కడో ఒక చోట అదే రాజమౌళి గారు వారణాసి పక్కన సూర్య అని యాడ్ చేసి నన్ను పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. పిలిపించేట్టుగా నేను చేస్తాను. చలో నెక్స్ట్. అంతగా ఆశపడుతున్నాను అనుకోకండి. రాజమౌళి గారు తీసే వారణాసి సినిమాలో ఈ గ్లామర్ నాకు ఏమైనా చిన్న రోల్ ఇప్పిస్తారా? రాజమౌళి గారు ఎక్కడ ఆకాశం మనం చిన్నవాళ్ళం. మీరు వచ్చేసి మీరు అడగాల్సిన అవసరం లేదు, ఈసీ మంది వచ్చేసి. రైట్, యా ప్లీజ్ రావాలి. ఏ క్వశ్చన్ ఉందా? అంటే సార్ ఇప్పుడు సినిమా చేద్దాం అనుకుంటారు సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఫోన్ పే చేసుకుని రా బాబు. మొహమాటనిగా అండి, షూరా? ఎవరు ప్రూఫ్ ఎక్కడ? ఎవరైనా డబ్బులు ఇచ్చావంటే మనకు ఆడిషన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే కలెక్షన్ టైంలో 2000 ఇచ్చావు లేదా? ఇచ్చాడారా? ఓకే, ఆర్టిస్ట్ వచ్చాడు. రైట్, నువ్వు ఆర్టిస్ట్ 2000 ఇచ్చావు కాబట్టి అని ఉంటుంది అనమాట. ఇక్కడ 100 తీసుకుంటే మాట్లాడే పరిస్థితి ఉన్నాడు. చల్, ఈసీ సినిమా అనేది అదొక బ్రాండ్గా ఒక పెద్ద వ్యవస్థగా స్థాపించినప్పుడు దాంట్లో మీరు ఎవరికైనా టైఅప్ అయిపోతారా, లేదంటే ఎవరైనా పెద్దగా ఆఫర్ చేసిన తర్వాత ఆ బ్రాండ్ని మీరు ఎవరికైనా అమ్ముకుంటారా? ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్, సూపర్.